నమస్తే, వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్. కూటమి ప్రభుత్వం చేపట్టే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నూజివీడు ఎస్టేట్ నుంచి బయలుదేరి చిన్న గాంధీ బొమ్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. నియోజకవర్గం నుంచి 40,000 సంతకాలు సేకరించామని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ఈ సంతకాలే చెబుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో నూజివీడులో అసలు అభివృద్ధి జరగడం లేదని, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో 100 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా నిర్మించామన్నారు. జిల్లా ఆసుపత్రిగా చేయాలని డిమాండ్ చేస్తున్నామని ప్రతాప్ అప్పారావు తెలిపారు. నూజివీడుకి కేంద్ర విశ్వవిద్యాలయం త్వరలోనే వస్తుందని అన్నారు. కోటి సంతకాల పత్రాలను ఇన్ఛార్జీలందరూ కలిసి 15వ తేదీన విజయవాడకు తీసుకెళ్తారని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కారుమూరి సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రతాపరావు నాయకత్వం. అంటే ఇవన్నీ అన్నా ఒక్కసారి రావన్నా ఒకసారి అన్న కొద్ది వెనక్కి ఫోటో కనపడాలి, కొద్ది వెనకాలి, అక్కడ కొద్ది లేకుండా ఏదైతే ప్రైవేటీకరణకి వెళ్తున్నారో అది అత్యంత దుర్మార్గమైన, మనుషులకి వారి చేతిలో పెట్టి ప్రైవేట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ నుంచి జీతాలు ఇచ్చేలాగా కార్యాచరణతో ముందుకెళ్తుంది మరి ప్రభుత్వం. సంతకాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా సేకరించడం జరిగింది. అలానే మన నూజివీడు నుంచి కూడా దగ్గర 45,000 సంతకాలు రావడం జరిగింది. ఎక్కడి నుంచి వ్యతిరేకిస్తున్నారో దీన్ని
మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే చేశామో మరి ఈ సంతకాలన్నీ కూడా రేపు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మన బాణిని ప్రజల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చక్కగా ఎంత డీప్ గా ఉందో కూడా అదొక తెలిసే ఒక విషయం. ఇది ప్రతిదీ రైతుల్ని చూసుకోండి, ఎవరిని చూసుకున్నా నష్టపోతున్నాము, ఎక్కడ చూసినా నష్టాలే. మరి ఈ నియోజకవర్గం నుంచి మరి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, రైతులకు ఏం చేయగలిగారు? హౌసింగ్ మినిస్టర్ మంత్రి ఉన్నారు మరి ఈ నియోజకవర్గం నుంచి, మరి ఏం చేయగలిగారు? ఇక్కడ రైతులు కానీ మధ్యతరగతి పేద అందరూ కూడా ఇబ్బందులు పడడమే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నట్టు మనీ రొటేషన్ కానీ ఏమీ లేదు. మరి ఏదైతే 15వ తారీఖు ప్రోగ్రామ్ ఉండబోతుందో దానికి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కళ్ళు 10 మందిని తీసుకొచ్చే విధంగా అందరూ కూడా మరి కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్, జై జై జగన్. సుమారు 45,000 సంతకాలు మనం చేయడం జరిగింది. దేనికంటే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి ఉద్దేశంతో మనందరం కూడా ఏంటంటే అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఉద్దేశంతో జగన్ గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ఏంటంటే మీరందరూ చాలా మంది సహకరించారు. 45,000 మంది సుమారు ఏంటంటే సంతకాలు చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఓడలో కూడా ఉంది. ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా, స్కూల్ పిల్లల్ని అడిగినా నువ్వేం చదువుతావంటే నేను ఎంబీబీఎస్ చదువుతానండి అని చెప్పేసి చెబుతున్నాను. ఎంబీబీఎస్ కొన్నటువంటి డిమాండ్ ఇలా దేనికి లేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. అటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను 14 సంవత్సరాలు నేను ఉన్నాను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి చెప్తున్నా ఉన్నారు. 14 సంవత్సరాల్లో ఒక్క కాలేజీ కూడా మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తాం. ఒక్క కాలేజీని కూడా పెట్టలా, ఆయన మనసులోకి రాలేదు. ఇవాళ మనం కాలేజీలు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి కాలేజీలు పెడుతుంటే నిజంగానే అటు ప్రైవేట్కి ఇద్దామని చెప్పి ఉద్దేశంతో ఉన్నారంటే నిజంగా చిన్నపిల్లల్లో ఎంత తేడా ఉంది అని చెప్పేసి కూడా నిజంగా మాకు అర్థమవుతుంది. నిన్న కాక మొన్న లైన్ తండా అనే ఒక చిన్న గ్రామంలో చిన్న గ్రామంలో వెళ్ళి కూర్చుంటే అక్కడ 200 మంది సంతకాలు, చిన్నపిల్లలు 4 వెళ్ళి 200 మందితో ఏంటంటే సంతకాలు పెంచుకుని 5 నిమిషాల్లో రావడం జరిగింది. అంటే వాళ్ళలో ఎంత ఎక్కువ ఉంది, బ్రెయిన్లో ఎంత ఉంది. మేము చదువుకునేటువంటి మెడికల్ కాలేజీల్ని జగన్ గారు పెడుతుంటే అవన్నీ ప్రైవేట్ పరం చేస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఏంటంటే ప్రజలు నిజంగా ఏంటంటే అట్లా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు అని చెప్పేసి నేను అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తాను.